హలో అందరికీ వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఇదైతే ఉగాది నెక్స్ట్ డే రోజు వీడియో అనమాట. సో మేము ఉగాదికి మోత్కూర్కి వెళ్ళాం కదా. సో అక్కడ నెక్స్ట్ డే మా మామ వాళ్ళ ఇంట్లో డాడీ వాళ్ళు పిన్ని వాళ్ళు అందరూ ఉండే అనమాట. సో నెక్స్ట్ డే కూడా ఇంకా వాళ్ళు మాకు కాల్ చేసి ఇట్లా టైంపాస్కి ఫిషింగ్కి వెళ్తున్నాం రండి అని చెప్పేసి కాల్ చేసినుండే. ఇంట్లోనే ఉన్నాం కదా ఇంకా వెళ్ళేసి వద్దాము, అట్లా ఎక్స్ప్లోర్ చేసేసి వద్దాము అని చెప్పేసి మేమైతే వెళ్ళాము, అందరం కలిసేసి వెళ్ళామన్నమాట. సో ఫిషెస్ పట్టుకొని తిందాము అట్లా అనేసి ఏం కాదు, జస్ట్ ఎక్స్పీరియన్స్ చేద్దామని అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక టెంపుల్ ఉంది, అక్కడ కింద పైన టెంపుల్ ఉంది, కింద సెలార్లో వాల్ మీద ఎట్లా రాసి ఉందంటే ఇచ్చట శుద్ర పూజలు చేయరాదు అని రాసి ఉంది. వామ్మో అది చూడంగానే నాకైతే ఫ్యూజులు ఎగిరిపోయినాయి, ఇట్లా కూడా రాస్తారా అని. ఇంకా మేము పైకి వెళ్ళినాం టెంపుల్కి. టెంపుల్ అయితే మస్తు ఉండే, స్పేషియస్గా, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే అట్లా ఉంటుందని చెప్పేసి. పైకి వెళ్ళిన తర్వాత అబ్బా ఎంత బాగా అనిపించింది అంటే మంచిగా అమ్మవారి ఫేస్ చూసుకుంటూ మంచిగా మొక్కున్నాం. గంగమ్మ తల్లి టెంపుల్ అనమాట. మంచిగా అనిపించింది టెంపుల్ అయితే, చాలా స్పేషియస్గా ఉంది. అండ్ ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే ఇట్లా రివర్ ఫ్లో అవుతూ ఉందన్నమాట. లొకేషన్ అయితే క్రేజీ ఉండే. సో ఈ టెంపుల్, ఈ లొకేషన్ ఇదంతా ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. సో ఇది నేనైతే ఒక హింట్ ఇస్తా. దీని ఆపోజిట్లో ఫ్లో అవుతున్న రివర్ వచ్చేసి మూసీ వాటర్ అనమాట, మూసీ రివర్. సో ఇంకా వెళ్ళి మా అమ్మవారికి మొక్కొని ఇంకా కిందికైతే వెళ్ళిపోయాము. ఇక్కడ ఒక తాత ఫిషింగ్ చేస్తూ ఉన్నాడు అక్కడ కూర్చొని. సో మేము కూడా వెళ్ళామన్నమాట. మా మామ వెళ్తున్నాడు, కొంచెం ముందుకు వెళ్తే బాగా పడతాయి అని చెప్పేసి తీసుకొని వెళ్తున్నాడు. ఇంకా మా మామ వెనకాల మా డాడీ వాళ్ళ వెనకాల మా పిల్లలు ఇట్లా పోతున్నారు. నేను వెళ్ళొద్దు అనుకున్నా అంత లోపలికి, బట్ పిల్లలు వెళ్తున్నారు మా పిల్లలు. ఇంకా మా డాడీ వాళ్ళందరూ వెళ్తుంటే వీళ్ళు కూడా వెళ్తామని వెళ్తున్నారు. చిన్న పిల్లలు కదా, మళ్ళీ వాటర్ కూడా మంచి వాటర్ కాదు, ఆ రాళ్ళకి నడుచుకుంటూ వెళ్తున్నారు ట్రెక్ చేసుకుంటూ, ఎందుకని చెప్పేసి ఇంకా నేను కూడా భయంకి వెళ్ళినా అనమాట వాళ్ళ వెనకాల. అబ్బో చాలా ట్రెక్ చేసుకుంటూ కింద మీద వాడి స్టంటులు చేసుకుంటూ వెళ్ళినాం మేమైతే. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది కదా, ఇది ఒక శివాలయం. దీని గురించి కూడా నేను నెక్స్ట్ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. ఇంకా మేము ఎట్లనో అట్లా స్టంటులు చేసుకుంటూ మిడిల్ దాకా వెళ్ళి చాలాసేపు ట్రై చేసినాము. మాకైతే లిటరలీ ఒక్క ఫిష్ కూడా పడలేదు. అసలు ఎందుకని వెళ్ళినామా అంత లోపలికి అనిపించింది. ఈ తాత అయితే మంచి కార్నర్లో కూర్చున్నాడు నిశ్శబ్దంగా, మస్తు చేపలు పట్టుకున్నాడు. మేము అంత లోపలికి పోయి కూడా వేస్ట్. ఇంకా మేము ఈ తాత ఉన్న ప్లేస్కి అయితే వచ్చినాము. పాపం మా సౌండ్కి మా రచ్చకి ఇంకా తాతకు కూడా ఒక్క ఫిష్ కూడా పడలేదు. ఇంకా సైలెంట్గా లేచి వేరే ప్లేస్కి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాటర్ ఫ్లో చాలా తక్కువ ఉంది. యాక్చువల్గా అయితే ఫ్లో రైనీ సీజన్లో అట్లా అయితే ఫుల్ వాటర్ ఫ్లో ఉంటుంది. మనం ఇప్పుడు వెళ్ళిన ప్లేస్కి మూసీ వాటర్లో ఫిషింగ్ ఏందని చెప్పేసి షాక్ కాకండి. ఇవి మిడిల్లో చాలా ప్లేసెస్లో ఫిల్టర్ అవుతూ ఇక్కడికి వస్తాయి అన్నమాట.